ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమే జాబిలి అన్న విషయం పున్నమికి కూడా తెలీదు. మనకు కనిపించిన రాజముద్ర మా నాన్నమ్మ కానీ పెదనాన్నకు కానీ కనిపిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇంతకాలం కనిపించకుండా మేనేజ్ చేసిందంటే అది నా అదృష్టమనే చెప్పాలి. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే దాని దారిన అది వెళ్ళిపోతుంది. ఈలోపు అనవసరంగా మమ్మీ డాడీలకు చెప్పి వాళ్ళేదైనా ప్లాన్ చేసి ఆ ప్లాన్ ఫెయిల్ అయితే విషయం నానమ్మ పెదనానికి తెలిసిపోతుంది. ఇప్పుడు రోడ్డున పడ్డం ఖాయం. ఆ పున్నం ఎక్కడుందో కనిపించే చావట్లేదు. నేను చూసి మళ్ళీ చేస్తాను. ఓకే, బాయ్. పున్నమే చేతికున్న రాజముద్ర చూసి పున్నమే జాబిల్ అనుకుంటుందా? ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏంటో దీని టైం ఇలా చూస్తుంది. దీన్ని చంపడానికి నేను ప్లాన్ చేయనక్కర్లేదు, ఆ దేవుడే ప్లాన్ చేశాడు. వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్ ఇక్కడ. పృథ్వీ దీన్ని కాపాడేస్తాడు. అలా జరగడానికి వీల్లేదు. ఇది ఇలానే ఇక్కడే చావాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వకీల్ సాబ్ ఇక్కడ, వకీల్ సాబ్, వకీల్ సాబ్ రండి. పున్నమి, పున్నమి, వకీల్ సాబ్. పున్నమి, పున్నమి, పున్నమి. పున్నమి, వకీల్ సాబ్, పున్నమి, పున్నమి, పున్నమి. వకీల్ సాబ్, వకీల్ సాబ్. నీకేం కాలేదు కదా? వకీల్ సాబ్, మీరుండగా నాకేమవుతుంది? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కాపాడింది పున్నమిని మాత్రమే కాదు, నా ప్రాణాన్ని కూడా. దీనికి ఇంకా పృథ్వీ మీదున్న ప్రేమ చావలేదు. అలా అని పృథ్వీ జోలికొస్తే దానికి పృథ్వీ మీదున్న ప్రేమని చంపను, దాన్నే చంపేస్తాను. పున్నమి,
ఆర్ యు ఓకే? అసలు ఏమైంది పునమి? అసలు ఎవరి కోసం వచ్చావు నువ్వు? వకీల్ సాబ్కి చెప్తే మళ్ళీ అనుకున్నవన్నీ జరగవు. ఈ విషయంలో వకీల్ సాబ్ని లాక్కూడదు, మళ్ళీ తిడతారు. ఏం ఆలోచిస్తున్నావు పునమి? ఏం లేదు వకీల్ సాబ్, అలా కొండ చూస్తూ ఇలా వచ్చాను, అనుకోకుండా పడిపోయాను. చూడు, అలా చేసి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. నీకేమైనా అయితే రాజమాతకి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి పునమి. నాకేం కాదులే వకీల్ సాబ్. అలా ఉండకూడదు పునమి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరే, మన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పైగా నైట్ ఫైర్ క్యాంప్ ఉంది. ఆ ఏర్పాట్లు చూద్దాం, పద. ముద్ర ఎంచుకుందాం రా. అలాగే. నాగలక్ష్మక్క, నా చేతి మీదున్న పున్నమి చేతి మీదున్న ముద్ర చూసి జయ కూడా ఒక ముద్ర వేసుకుంటుంది. అట్టగేనమ్మా. జయ చెయ్యవు. పొన్నవి చంద్రుడు ముద్ర, అసలు దీని ప్రత్యేకత ఏంటి? దీన్ని రాజముద్ర అంటారు. రాజవంశమే మా పూర్వీకులకి అండగా ఉండేదని, అలాంటి రాజవంశాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని గుర్తుగా ఇలా వేసుకుంటాం. పున్నమి చేతిలో ఉన్న రాజముద్ర గూడెంలో చాలా మందికి ఉందా? అందరిలాగే పున్నమికి కూడా రాజముద్ర ఉందా? అయితే పున్నమి జాబిల్లి కాదా? ఏవండి, తాటి బెల్లమా? అవునమ్మా. ఆ, తీసుకుంటారా? వద్దమ్మా, వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, మయూకమ్మ మనసులో పున్నమి జాబిల్లయ్యే అవకాశం లేదు అనే ఆలోచన వేయగలిగాను. అయితే పున్నమి జాబిల్లి కాదా? మరి పున్నమి జాబిల్లి కాకపోతే జాబిల్లి ఊహా చిత్రాల జాబితాలో పున్నమి ఫోటో ఎలా వచ్చింది? సరే జయ, పద. డ్రాయింగ్ చేసే అతని దగ్గరికి పున్నమి కూడా వెళ్ళింది కాబట్టి, డ్రాయింగ్ గీసే ముందు చూసిన ఫేస్ కాబట్టి తనకి తెలియకుండానే అతను గీసి ఉండొచ్చు. ఆ డ్రాయింగ్తో పాటు ఇంకొన్ని కూడా వచ్చాయి కాబట్టి డ్రాయింగ్ ఆధారంగా పున్నమే జాబిల్లి అని అనుకోలేం. పున్నమే జాబిల్లి అని మమ్మీ డాడీలకు చెప్పుంటే నేను ఫూల్ అయ్యేదాన్ని. అయినా ఈ గూడెం పిల్ల రాజమహల్ వారసురాలేంటి నా పిచ్చి కాకపోతేను. అమ్మా, నా బరువంతా పోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.